మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చాలా గ్రాండ్‌గా జరిగింది. చాలా జరిగింది. ఆల్రెడీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళుంటే ఆ వీడియో చూసి, ఈ వీడియో చూడండి. మీకు కంటిన్యూషన్ అయితే అర్థమవుతుంది. మేము నీట్‌గా లేము గైస్. అబ్బా! ఈళ్ళ పూజ గూడా అయిపోయింది గైస్. మాది ఇంక పూజ గూడా స్టార్ట్ చేయలేదు. పర్లేదు మీరు లేటెస్ట్‌గా నీట్‌గా చేస్తా. హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా క్లిక్ చేసేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ కింద హైప్ ఆప్షన్ వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చేయండి. ఇదొచ్చేసి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. అంటే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. ఇదొచ్చేసి నేను ఎవరింటికి వాయినంకెళ్ళాను, ఎవరింటికెళ్ళి వాయినం తీసుకున్నాననేది ఈ వీడియోలో ఉండబోతుంది. అండ్ మా ఇంటి వరలక్ష్మి వ్రతంలో మా ఇంటికి ఎవరెవరొచ్చి వాయినం తీసుకున్నారనేది కూడా నేను ఆ వీడియోలోనే యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది చూడండి. అది చూసి ఇది చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో, నా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక నేను వాయినం తీసుకోవటానికైతే వెళ్ళాను. యాక్చువల్‌గా మా బిల్డింగ్‌లో వాళ్ళందరూ అయితే పిలిచారు. సో, నేను ఫస్ట్ వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇంకా కిందకి వెళ్ళామనమాట. ఇంకా వదిన కూడా చాలా డెకరేట్ చేశారు. అమ్మవారిని అదంతా అయితే చాలా బావుంది. ఇంకా ఫస్ట్ నేను వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా తాంబూలం అయితే తీసుకొని నెక్స్ట్ వేరే అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇదొచ్చేసి అంబిక అక్క వాళ్ళ ఇల్లనమాట. అంటే మా అపార్ట్‌మెంట్‌లో వాళ్ళే. అమ్మవారినైతే ఇలా డెకరేట్ చేశారు. చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఇంకా అక్కడ గూడా మేము బ్లెస్సింగ్స్ అయన్నీ తీసుకున్న తర్వాత ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో గూడా తాంబూలం అయితే తీసేసుకున్నాము. ఇంకా తాంబూలం తీసుకొని ఇంకా మా బిల్డింగ్‌లో వేరే అక్క వాళ్ళ ఇంటికెళ్ళా అనమాట. అంటే మా బిల్డింగ్‌లోనే మాక్సిమం చాలా మంది అయితే పిలిచారు. ఇంకా అందరి ఇంటికెళ్ళేసి తాంబూలం అయితే తీసుకున్నాము. అదంతా తాంబూలం తీసుకొని అయ్యేసరికి 3:30 అయింది ఈవినింగ్. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ శ్వేతక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఇంకా తిను మా పైనే ఉంటారు గాబట్టి, శ్వేతక్క వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడ గూడా తాంబూలం అయితే తీసుకున్నాను. నేను కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. ఇక్కడ శ్వేతక్క వాళ్ళేంటంటే, మనం ఓన్లీ కాళ్ళకే పసుపు రాస్తాం గదా! కానీ శ్వేతక్క వాళ్ళ సైడయితే ఇట్లా హ్యాండ్స్‌కి గూడా మొత్తం పసుపయితే రాసేస్తారంట. అయితే నేను ప్రతి ఇయర్ నాకు అక్కయితే రాస్తుంది. ఓకే. అక్క వాళ్ళ కల్చర్ గాబట్టి నేనది గూడా ఫాలో అవుతాను. ఇక్కడ అదే అయితే నడుస్తుందనమాట బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇలా రాయాలనా? ఓకే అంటే అలా రాస్తూ ఉందనమాట. అలా అయితే జరుగుతుంది. నేను వీడియోస్ అయితే నేను కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. నేను ఇంకెవరెవరింటికెళ్ళి వాయినం తీసుకున్నాననేది గూడా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బై ఎవ్రీవన్. వీడియో ఎండ్ దాకా చూసేయండి. మీరు ఫుల్ ఎంటర్‌టైన్ అవుతారు. కొంచుకుంటున్నాము ఆయన ఇస్తున్నాము ఆయన కొంచుకుంటున్నాము ఆయన పుచ్చుకుంటున్నాము ఆయన. మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మీదేవి. ఏమనుకుంటేనే మొదట
ఆయన పూజ పెట్టిన అమ్మాయి మా ఇంటికి వచ్చింది ఎవరు లక్ష్మీదేవి. నువ్వేమనుకుంటే హాయ్ గైస్, ఇప్పుడు మా బిల్డింగ్లో అన్ని పూజ అంతా అయిపోయింది గైస్. దా శ్వేతక్క, బాగున్నాం కదా శ్వేతక్క? మ్యాచింగ్ అయితే నా కలర్ రాలేదన్నమాట. ఇద్దరిది మ్యాచింగ్ మ్యాచింగ్. ఓ అక్క చూడక్క, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం గైస్. మా బిల్డింగ్లో అయిపోయినాయి. ఇప్పుడు పక్క బిల్డింగ్ వెళ్తున్నాము, చూపిస్తా అక్కడైతే. బ్లౌజ్ ఈమె కుట్టుకుందంట, అందరు బ్లౌజులు కుట్టిందంట. మీకు ఎవరన్నా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. ఇదిగో ఈ బ్లౌజ్ కూడా కుట్టిందంట. ఇంకా మనకి అనుషానే అబ్బా మెలక్లో తాంబూలం అంత ఎక్కడరా బాబు. అయితే ఊరు వెళ్తాననే చెప్పింది. బ్లాక్ అవుతా. అందరూ హాయ్ చెప్పండి రా. చెప్పక్క, ఏమన్నా చెప్పండి అక్క. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చెప్పండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. స్టార్ట్ చెప్పండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఓకే, ఇంకా అయిపోయినాయి. ఇదిగో ప్రసాదాలు గైస్, అందరు ఇచ్చారు. ఇంట్లో చాలా ఉన్నాయి. మా ఇంటికి వచ్చి ఎవరు అనుకుంటా పోతుంది. లక్ష్మీదేవి అక్క ఆల్రెడీ సక్సెస్ అయింది, ఇంకా సక్సెస్ అవ్వాలి. చెప్పక్క. చూపిస్తున్నాక ప్లేట్లు గైస్. మాది వినాయకుడేరా, అందరు వినాయకుడేరా. కాకపోతే డిజైన్స్ ప్రసాదాలు గైస్. ఇన్ని ప్రసాదాలు ఏం చేయాలి ఇప్పుడు? అన్నం ఆల్రెడీ అన్నం కూడా వండేశారు. రిటర్న్ గిఫ్ట్ ఇది ఒకటి ఇచ్చారు. అందరు మ్యాక్సిమం ప్లేట్స్ ఇచ్చారు గైస్. ప్రసాదాలు అయితే
యాక్చువల్లీ ఇప్పుడే మ్యాక్సిమం వరలక్ష్మి వ్రతం అంతా అయితే అయిపోయింది. అందరి దగ్గర తాంబూలం అవన్నీ అయితే ఇచ్చేసాను. అండ్ నేను కూడా వెళ్ళి వాయినం కూడా తీసుకున్నాను. నేను ఎవరెవరి దగ్గర వాయినం తీసుకున్నారు అనేది మీరు చూసేశారు కదా. యాక్చువల్గా వాళ్ళు ఏమేమి ఇచ్చారు అనేది ఇప్పుడైతే చూపిస్తాను. మేము మీకు చెప్పాను కదా ఆల్రెడీ, నా వీడియోలో మీరు చూసే ఉంటారు. మేము అందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చాము కదా, ఇట్లా ప్లేట్స్ అయితే తీసుకొచ్చాము. ఈ ప్లేట్స్ అయితే మ్యాక్సిమం అందరు ఇచ్చారు. అండ్ అమ్మ కూడా ఉంది కాబట్టి అమ్మకు కూడా ఇచ్చారనమాట. ఇవన్నీ మ్యాక్సిమం చాలా వచ్చాయి. ఇంకో అక్క వాళ్ళైతే ఇది రిటర్న్ గిఫ్ట్లా ఇచ్చిందనమాట. స్వాతి ఆర్ట్స్ క్రాఫ్ట్ అని ఉంటుంది, మీకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ని అయితే ఫాలో అవ్వండి. అదైతే ఈ అక్క అయితే రిటర్న్ గిఫ్ట్ అయితే ఇలా ఇచ్చారు. మ్యాక్సిమం అందరూ ప్రసాదాలు అవన్నీ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం అందరూ ప్లేట్స్ అవి అయితే సేమ్. ఇంకా రిమైనింగ్ అన్నీ అయితే సేమ్ ఇట్లానే ఉన్నాయి. ఇంకా అందరూ అయితే కామన్ కదా, 2 అరటికాయలు, కాయిన్, ఒక పువ్వు, పసుపు కుంకుమ, ఈ ప్లేట్. మ్యాక్సిమం అందరు దాంట్లో అయితే ఇదే ఉన్నాయి. మాకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇలా అయితే వచ్చినాయి ఈరోజు. మ్యాక్సిమం అయితే ప్రసాదాలు అయితే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇంకా సో నేను ఇప్పుడే మొత్తం కొంచెం ఫ్రెష్ అయితే అయ్యాను. ఫ్రెష్ అవ్వడం మీన్స్ అంటే శారీ ఇప్పేసి కొంచెం ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో బ్యాంగిల్స్ చూడండి గైస్, బాగున్నాయి కదా. ఇంకా అంటే హెయిర్ స్టైల్ వేసుకున్నాను కాబట్టి కొంచెం అంతే ఉంచుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇవి అన్నీ చూశారు కదా, వరలక్ష్మి వ్రతం అందరి ఇంటికి వెళ్ళి నేనైతే వీడియోస్ కూడా పెట్టాను కదా, మీకు ఎట్లా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, మీకు ఫస్ట్ ప్రసాదాలు కూడా చూపిస్తాను. చాలా ప్రసాదాలు అయితే వచ్చాయి మ్యాక్సిమము. అంటే అందరు ప్రసాదాలు ఇస్తారు కాబట్టి చాలా ఉన్నాయి. అసలు చూడండి ఎంత ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి, అసలు చాలా ఉన్నాయి. మ్యాక్సిమం మేము చేసినవి ఆల్మోస్ట్ అక్కడ చాలా ఉన్నాయి. ఇంకా ఇవైతే ఇంకా చెప్పనవసరం లేదు, అన్నీ ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇంక ఇప్పుడే తిందాము అని చెప్పేసి అయితే కూర్చున్నాను. సరే మీకు కూడా చూద్దాంలే ఏమేమి వచ్చినాయి అనే వేలో అయితే ఇంకా వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు టైం వచ్చేసి ఒక్క నిమిషం టైం చూద్దాం, 3:36 అయింది. యాక్చువల్గా ఇప్పుడు 3:30 అయిందనమాట. 3:30 అయ్యింది. ఇంతవట్టికి నేను మార్నింగ్ నుంచి ఏం తినలేదు. జస్ట్ మధ్యలో ఇంకా మనం కొబ్బరికాయ కొడతాం కదా, అది ఇందాక కొంచెం కొబ్బరి నీళ్ళు కొంచెం తీసుకున్నా అంతే తప్పితే ఇప్పుడు దాకా నేను ఏం తినలేదు. ఇంక ఇప్పుడు తినేసేయాలి. యాక్చువల్గా అమ్మ ఇంకా మేము కూడా చేసాం, మేము చేసినవి కూడా ఉన్నాయి. ఇంకా ఇలా అయితే జరిగింది. వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది. నేను మ్యాక్సిమం నేను అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగింది. అంటే నేను ఒక ప్లాన్ అనుకున్నాను అనమాట, ఇలా ఉండాలి, ఇలా అంటే ఇలా చేయాలి అని చెప్పేసి నేను ఒక ఐడియా ఇలా ఒక అయితే అనుకున్నాను. సో నేను అంతకన్నా ఇంకా మంచిగా జరిగింది. నా ముందే అమ్మవారు ఉన్నారు, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా కలగా అనిపిస్తున్నారు అమ్మవారు అయితే. నేను ఎలా అనుకున్నాను అంతకన్నా చాలా మంచిగా జరిగింది. అమ్మవారి బ్లెస్సింగ్స్ మన మీద ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్. అండ్ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. బాయ్ ఎవ్రీవన్.